సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఏర్పాటు చేసుకోవాలని మల్టీజోన్ 1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా అనేక కేసులు ఛేదించవచ్చని, సీసీ కెమెరాలు ఉన్న చోట దొంగతనాలు జరగవని ఆయన తెలిపారు. మధ్రం గణేశు దేవాం భద్రం పశ్యేమ शिविर्जत्रे रंगे श्रेमदेवंदायो स्वस्तिनो इंद्रवत्तदाधो ओम शांति 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 अश्वधायी च गोधायी धनधायी महादने धनं वह दिशां देवी नमो भ्रातपतिहे नमो गणपतिहे नमो प्रमदपतिहे नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशाय ओम भूतं प्रेतविधाये सर्वावासु गोत्रनाथनाय नमः अघोरेभ्यः घोरेभ्यः घोर घोरहादाय महालक्ष्मी श्री स्थानभाग्नाथस्तु पुष्पाण्डं परिभूं स्वाहा ओम अक्षुधाये च गोधाये तन्धाये महाने धर्महे पुष्पाण्डेहि धर्मभाग्नाथस्तु पुत्रभूता अक्षुधाये च गोधाये अक्षुधाये च गोधाये तन्धाये इప్పుడైతే 98 కెమెరాస్ डेडिकेटेड लाइन लेकिन ऑलरेडी లేదు సార్ కొత్తగా మీన్స్ ఉన్న ఆల్రెడీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు సార్ ఆప్టికల్ ఫైబర్ తోటి మనం ఇక్కడ నుంచి మన ఎస్పీ ఆఫీస్ మన సపరేట్ లైన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేదు సార్ మన ఎట్లా మెయింటెనెన్స్ అంతా వీలేదు సార్ మెయింటెనెన్స్ 2 years కోసం మెయింటెనెన్స్ సార్ ఈ దీనికి ఒక కాన్సెప్ట్ చేంజ్ చేస్తున్నాం ఎవరు స్పాన్సర్ ఎవరు మొత్తం సార్ టౌన్ సార్ కూడా అంటే మనం ఏ ఏదైతే పెడుతున్నామో కమ్యూనిటీ టోటల్ NH7 ONH7 సిసి గారు మొత్తం టార్గెట్ చేస్తున్నాం మన ఎంట్రీ పాయింట్ ఎంట్రీ ఉన్నాయి సార్ టౌన్ ఎంట్రీ ఎగ్జిట్ ప్లస్ టౌన్లో మెయిన్ సిటీ నుంచి వచ్చినా స్టేట్ నుంచి వచ్చినా నిజాం నుంచి వచ్చినా నిజాం సార్ మన ఎల్ఆర్టీ నుంచి వచ్చినా అన్ని రోడ్స్ కావాలి అన్ని రోడ్స్ కావాలి. అందరూ సహాయపడ్డారు సార్. వారిలో ఒక 2-3 సార్ నరేందర్ సార్ థ్యాంక్ యూ నరేందర్ గారు. ముందర నుండి BRLX రోడ్లో కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించి తర్వాత లింగం గారు, తర్వాత రాజేశం గారు ఆటోమొబైల్ షాప్, తర్వాత ఇమాం గారు టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించి, తర్వాత రమేష్ ఆర్కే గారు, మిగతా వారికి ఇమాం అట్లే సార్. ఈ CCTV కెమెరాలు అనుకోగానే మాకు నా పోలీస్ స్టేషన్ నుంచి కమలాకర్ దాని కానిస్టేబుల్ సార్ దాదాపుగా ఫస్ట్ టైం ఏర్పడినప్పుడు ఇప్పుడు కూడా 2 సార్లు కూడా అతనే ఓవరాల్గా రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ రోజు వరకు నిద్రపోకుండా చేశాం సార్. తమ ద్వారా సన్మానం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ సీసీ కెమెరాస్తో మీరందరూ ముందుకొచ్చి ఈ బాధ్యతగా గుర్తించి ఈ ఖర్చుతోని ఈరోజు సీసీ కెమెరాలు పెట్టించినందుకు మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు.
అయితే ఈ సీసీ కెమెరాల ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఇది ఒక్క ఉపయోగం అని కాదు. సీసీ కెమెరాలతో అది 100 ఉపయోగాలు ఉంటాయి. అందరూ ఏమంటారంటే సీసీ కెమెరాలు కడితే దొంగతనాలు జరగవు అని అంటుంటారు. కానీ అదొక్కటే కాదు, చాలా మల్టీపర్పస్ చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటే. అంటే కొన్ని మీకు ఊహించని సంఘటనలు కొన్ని జరిగినవి చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఒక దగ్గర ఒక టౌన్ లో జయరాబాద్ ఏమైంది, ఒక అమ్మాయి సడన్ గా మాయమైపోయింది. అందరేమో కిడ్నాప్ అని చాలా న్యూస్ అనుకున్నారు. అనుకొని వచ్చి బాగా ప్రాబ్లం అయింది. అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసినాం. చేసి సీసీ కెమెరా చెక్ చేస్తే అమ్మాయి ఒక అబ్బాయితోనే వెళ్ళింది. పేరెంట్స్ కూడా నమ్మలేకపోయారు. మేము కెమెరాలో చూపించినాం, చూడండి అని మీ అమ్మాయికి ఇట్లా ఇష్టపూర్వకంగా ఒక అబ్బాయితో వెళ్ళింది అని చూపిస్తే అప్పటి వరకు ఎవరు తెలియదు ఆ విషయం. అప్పటిదాకా బాగా ప్రాబ్లం క్రియేట్ చేశారు, బాగా న్యూసెన్స్ అయింది. ఆ సీసీ కెమెరా చూపిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఓ ఇట్లా లవ్ అయిపోయింది. ఇంకా దగ్గరనేమో మొన్న ఒక పిల్లి తీసుకొచ్చేసింది. దాంతో అందరికీ అర్థమైంది సీసీ కెమెరాతో. ఇట్లా ఒక్కరికి కాదు, చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాతో. సీసీ కెమెరాలు ఉన్నాయంటే మీ ఏరియాకు దొంగలు కూడా రారు. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా దొరికిపోతామని చెప్పేసి ఆ ఏరియాలో ఎవరు రోడ్ల మీద దొంగతనాలే కావచ్చు, ఇంకా వేరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మహిళల్ని వేధించడం కావచ్చు, లేకపోతే ఈ చైన్ స్నాచింగ్లు ఇట్లాంటివి, ఇవన్నీ ఆడ కెమెరాలు ఉన్నాయి. ఆడ ఒక బోర్డు పెట్టాలి. ఇప్పుడు మీరు మీ కాలనీస్లో ఇప్పుడు మీరు ఇచ్చారు కదా, అక్కడ ఒక బోర్డు పెట్టండి, ఈ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని. ఆ బోర్డు పెడితే ఎవరు రాడా ఆ ఏరియాకి. ఇట్లాంటి చైన్ స్నాచర్స్ కావచ్చు, మహిళల్ని వేధించే వాళ్ళు కావచ్చు, పిక్ పాకెటర్స్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఏరియాకి రాడు ఎవరు. కాబట్టి కెమెరాలు ఉన్నాయంటే నేరాలు జరగవు అక్కడ. ఒకవేళ జరిగినా కూడా దొరికిపోతారు. మరి ఈ ఇంత ప్రాధాన్యతను మీరందరూ గుర్తించి మీరందరూ మీ ఖర్చులతోని మీరు ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు తప్పకుండా మేము ఆ కెమెరాలు మాకు విధి నిర్వహణలో తప్పకుండా ఉపయోగపడతాయి. ఆ కెమెరా ద్వారా మీ అందరికీ పూర్తి రక్షణ మేము కల్పిస్తాము, ఆ భరోసా ఇస్తున్నాము. ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మిగిలిన కాలనీ వాళ్ళు, మిగిలిన టౌన్స్ వాళ్ళు అందరూ ముందుకు రండి. ఎంత ఖర్చు ఏం కాదు, అందరం భరిస్తే ఎంత ఖర్చు కాదు. అందరం భరిస్తే మనకి ఎంత ఒక 1000-2000 కంటే ఎక్కువ ఖర్చు కాదు ఒక్కొక్కరికి. కాబట్టి అందరం భరిస్తే పెద్ద ఎక్కువ ఖర్చు ఏం కాదు ఇది. కాబట్టి అందరూ ముందుకు రావాలి. ఇంకా ఈ సీసీ కెమెరాలు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ ప్రశాంతంగా ఇప్పుడు కామారెడ్డి టౌన్లో ప్రశాంతత ఉంటే, లా అండ్ ఆర్డర్ అవన్నీ ప్రశాంతంగా ఉంటే మీ టౌన్ డెవలప్ అవుతుంది, మీ బిజినెస్ డెవలప్ అవుతాయి, అన్ని విధాలుగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరూ ముందుకు రావాలి, మాకు సహకరించండి. సహకరిస్తే మేము తప్పకుండా మీకు సేవ చేస్తాము.